నమస్కారం అండి. ఈరోజు మనం భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో రాజ్యాంగం రాసేకి ఎవరు ఉన్నారు అని ఒక చర్చ మొదలైంది. దీంట్లో భాగంగా నాటి నెహ్రూ గారు, ప్రధానమంత్రి నెహ్రూ గారు అనేకమైనటువంటి ఎవరైతే మేధావర్గం ఉందో ఆ మేధావర్గంతో సంప్రదించినటువంటి పరిస్థితులు, ఆనాడు ఎవరు ఉన్నారు అని బ్రిటిష్ వారు స్వాతంత్రం మనకిచ్చిన తర్వాత బ్రిటిష్ వారి దగ్గర కూడా వెళ్ళి అడిగినటువంటి పరిస్థితులు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మేధావి అనేటువంటి వ్యక్తి మహత్తరమైనటువంటి ప్రపంచ మేధావి, గొప్ప చదువు చదివినటువంటి మేధావి, మన యావత్ ప్రపంచంలో అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీ దేశంలోనే ఉన్నారు. ఆయన చదివినటువంటి చదువుల్లో అనేకమైనటువంటి డిగ్రీలు ఉన్నాయి. అందులో న్యాయవాది అతను. ఆయనతో రాజ్యాంగం రాపిస్తే మీ భారతదేశము సుభిక్షంగా ఉంటుంది అనేటువంటి మేధావి సలహా మేరకు నాటి నెహ్రూ గారు బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగం రాయాలని బాధ్యత బిఆర్ అంబేద్కర్ గారి భుజస్కంధాల మీద పెట్టిన తర్వాత 7 మంది కమిటీ సభ్యులుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చైర్మన్గా ఏర్పాటైనటువంటి రాజ్యాంగ కమిటీ అనేటువంటిది ఏదైతే కమిటీ ఉందో ఈరోజు దినం అంటే ఆగస్టు 29, 1947 స్వతంత్ర భారతదేశంలో ముసాయిదా రచన రాజ్యాంగం రాయడానికి 7 సభ్యులు నియమించారు. ఆ 7 సభ్యులు పేర్లు: 1 కృష్ణస్వామి అయ్యర్, 2 కెఎం మున్ష్, 3 ఎన్ గోపాలకృష్ణన్ అయ్యం గారు, 4 అహ్మద్ సాదుల్లా, 5 ఎన్ మాధవి మీనన్, 6 డిపి కేతన్ అనేటువంటి ఈ యొక్క 7 మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చైర్మన్గా నియమించబడ్డటువంటి శుభ పరిణామమైనటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద మన భారతదేశం యొక్క ఆత్మగౌరవాన్ని, మన భారతదేశం యొక్క ఆత్మవిశ్వాసాన్ని, యావత్ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి రాజ్యాంగాన్ని నడిసేకి పునాది పడినటువంటి రోజు ఈరోజు. మిత్రులారా, ఈరోజు మనము బహుజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ముఖ్యంగా ఈరోజు అంబేద్కర్ గారు పునర్జన్మ ఇచ్చినటువంటి దినముగా మనము అభివర్ణించినటువంటి పరిస్థితులు అభినవించవచ్చు కూడా. 1920 ఆగస్టు 29, 1947 ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ కమిటీ యొక్క రాజ్యాంగ రచన పూర్తిగా అంబేద్కర్ గారి మీదే భుజస్కంధాల మీదే పెట్టినటువంటి పరిస్థితులు. రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాజ్యాంగాన్ని ఆయన జనవరి 26, 1950లో ఈ రాజ్యాంగాన్ని అమలుపరిచినటువంటి పరిస్థితులు మన నాటి గవర్నమెంట్. ఈ రాజ్యాంగం రాసేటప్పుడు కూడా అనేకమైనటువంటి రాజ్యాంగం తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాజ్యాంగాన్ని 130 దేశాల పైచిలుకు 130 దేశాల పైచులుగు అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం స్వతంత్ర ఫలాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు, మన భారతదేశానికి అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి లిఖితమైనటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు మన రాజ్యాంగం రూపంలో మన భారతదేశానికి ఏ విధంగా అయితే బాగుంటుంది. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా రాజ్యాంగం ఉంటుంది. ఇప్పుడు మనం ఉదాహరణకి వేరే దేశాల్లో చూస్తున్నాం.
రాజ్యాంగం అనేటువంటి సక్రమంగా లేనటువంటి పరిస్థితుల్లో ఉదాహరణకు పక్కన పాకిస్తాన్ కానీ, అలాగే బంగ్లాదేశ్ కానీ, అలాగే ఇంకో దేశం కానీ, అక్కడ రాజ్యాంగం అనేటువంటి సుభిక్షంగా లేనటువంటి పరిస్థితుల్లో ఆర్మీ వాళ్ళు అండర్టేకింగ్ చేసుకుని గవర్నమెంట్ పరిపాలించినటువంటిది మనం చాలా చూసాం. కానీ మన భారతదేశంలో 74 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో సంపూర్ణంగా ప్రతి ఒక్క మానవునికి, ప్రతి ఒక్క జీవరాశికి సమాన హక్కు కల్పించినటువంటి ఆ రాజ్యాంగంలో లిఖితమైనటువంటి సారాంశాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. దీనికంతా ఈ 7 సభ్యులు మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేకమైనటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి వివక్షతకి రాజ్యాంగం రచించేటప్పుడు కూడా ఆ రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ కోసం ఆ రాజ్యాంగం రూపొందించిన తర్వాత చర్చల్లో అనేకమైనటువంటి అవమానాలు నాడు జరిగినా కూడా ఆయన ఎక్కడా ఇనికి తగ్గలేదు. ఆయన అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో భారతదేశానికి ఖచ్చితంగా సుభిక్షంగా రాజ్యాంగ ఫలాలు బలహీన వర్గాలకు అందాలి, అలాగే అగ్రవర్ణ కులాలు కూడా వాళ్ళ జనాదామాషా ప్రకారం రాజ్యాంగ ఫలాలు అందాలని ఆయన చేసినటువంటి సంకల్పం చాలా అభినందనదాయకం. అనేకమైనటువంటి సంస్కరణలు ఈరోజు మనం చూస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, అలాగే ఆడవారికి దేశంలో కుల, మత, లింగ వివక్షత లేకుండా అనేకమైన రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 14, 15, 16 సమానత్వ హక్కులు కల్పించినటువంటి ఇవే దశాబ్దాలుగా మహిళలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు రక్షణ కవచాలుగా నిలిచినటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు ఉన్నాయి. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అగ్రవర్ణ కులాలకు చెందినటువంటి వ్యక్తుల ఫోటోలకి దండలు వేస్తున్నారు, చందాలు వేసుకొని విగ్రహాలు పెడుతున్నారు. అయ్యా మిత్రులారా, మీరు ఒకసారి గ్రహించండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ ఈ రాజ్యాంగంలో 14, 15, 16 ఆర్టికల్ కుల, మత, లింగ భేదం లేకుండా ఆ ఆర్టికల్ కానీ లేకుండా ఉండింటే ఈరోజు మన పరిస్థితి ఎలా ఉండు? మనువాదం అనేటువంటిది మన మీద వృద్ధి, అనేకమైనటువంటి దాడులు, అనేకమైనటువంటి అత్యాచారాలు, అనేకమైనటువంటి చిత్రహింసలు పెట్టి ఉండేవారేమో. ఈరోజు ఇవి ఉన్నాయి కాబట్టి నా ఎస్సీ దళిత సోదరులకి, నా ఎస్టీ దళిత సోదరులకి, నా బీసీ సోదరులకి, నా మైనార్టీ సోదరులకి ఈరోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కునే వాళ్ళ ఆయుధంగా మనం ఈరోజు అనేకమైనటువంటి ఉద్యమాల రూపంలో మనం అనేకమైనటువంటి డిమాండ్స్తో ఈరోజు భావస్వేచ్ఛగా బయటకు వచ్చి మాకు హక్కు ఉంది అని మనం ఈరోజు చెప్తున్నాం. ఇది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే వివక్షకు గురయ్యారో, ఆయన చదివినటువంటి చదువుని అక్కడ చదివి అక్కడే ఉండింటే ఆ దేశాల్లో ఒకవేళ ఆయన చదివినటువంటి ఆ దేశాల్లో ఉండింటే ఆయనకి ఇంకా మహత్తరంగా చూసుకునేవారేమో. ఆయన వద్దు, ఎవరైతే ఇక్కడ పీడిత వర్గాలు ఉన్నాయో నేను పుట్టిన గడ్డకి సేవ చేయాలనే సంకల్పంతో ఇక్కడ వచ్చి ఆయన ఇక్కడ కుల వివక్షతను ఎదుర్కొని ప్రొఫెసర్గా ఆయన చేసినటువంటి పరిస్థితులు పూణే నగరంలో ఆయన చేస్తున్నటువంటి కాలేజీకి వెళ్తే ఆడ కూడా కుల వివక్షత. ఒక సందర్భంలో ఓ చర్చ పెడితే ఆ చర్చలో బ్రిటిష్ వారు మీకు భారతదేశానికి స్వతంత్రం అవసరమా అని ఆ చర్చ జరిగితే ఆ చర్చలో గాంధీ గారు అందరూ పాల్గొంటే ఆ రోజు లేదు మాకు భారతదేశానికి అవసరమని అంబేద్కర్ గారు మీరేం చెప్పారు మౌనం వహించి కూర్చుంటే ఎలాగంటే ఆ రోజు ఓహో చెప్తాను మేడర్ బ్రదర్ అని చెప్పి మీరు మాకు భారతదేశం స్వతంత్రానికి ఇది అంటే భారతదేశం మీరు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి, మాకు స్వతంత్రం వచ్చినా ఒకటి లేకపోయినా ఒకటి అంటే అందరూ ఆశ్చర్యపడారు ఆ సమావేశంలో. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ఒక మేధావి ఇలా మాట్లాడుతున్నారంటే అప్పుడు ఆయన తీసుకొని ఒక గ్లాస్తో నీళ్ళు తీసుకొని ఒక వ్యక్తి చేతి ఇచ్చి తాగు అని చెప్తే నీవు దళితుడు నేను తాగును అని చెప్తాడు. అంటే కుల వివక్షత అంటే ఇక్కడే సామాజిక న్యాయమైన కుల వివక్షత ఇక్కడే ఉంది. ఇంకా భారతదేశానికి స్వతంత్రం వస్తే ఇంకా ఏ విధంగా కుల వివక్షత ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలని ఉదాహరణకు చెప్తారు అంబేద్కర్ గారు. ఇలాంటివి అనేకమైనటువంటి సంఘటనలు. తన చదివిన చదువుతో గొప్ప సంఘ సంస్కర్త, గొప్ప కోట్లకు ఆనాడే కోట్లకు సంపాదించే వ్యక్తి. కానీ ఏ రోజు ఆ డబ్బు ఆశించలేదు ఆయన. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఓటు అనేటువంటి ఆయుధాన్ని ఇప్పుడు వేరే దేశాలు చూస్తున్నాం. ఇప్పుడు అమెరికాలో ఉదాహరణ మనం చూస్తున్నాం. పన్ను కట్టేటువంటి వాళ్ళకి, పారిశ్రామికవేత్తలకి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు అనేటువంటిది ఉంది. ఇక్కడ మన భారతదేశంలో ఇలాగా ఈ విధంగానే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలని అప్పుడు ఉన్నటువంటి మేధావులు చెప్తే అది కాదు, ఎవరైతే టాటా బిర్లా నుండి నిరుపేద కుటుంబాల్లో ఉన్నటువంటి నిరుపేద వ్యక్తి వరకు అందరూ సమానంగా ఉండాలి. ఓటు అనేటువంటి వజ్రాయుధాన్ని మనకిచ్చినటువంటి మహాత్ముడు బిఆర్ అంబేద్కర్ గారు. ఆయనకి మరొక్కసారి జైభీములు తెలియజేసుకుంటూ, భోజనులారా వాడ వీధిన ప్రతి ఒక్క కుటుంబంలో ఆయన యొక్క ఆ మహానుభావుడు యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని పూజించిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరుల మీద భుజస్కంధాల మీద ఉంది. ఈరోజు చెప్తున్నారు మనవాదులు, మాకు భారతదేశంలో 4 వ్యతిరేకమైనటువంటి సంఘాలు ఉన్నాయంటున్నారు. ఒకటి ఏమంటారు ముస్లిం సోదరులు నా మూల నివాసులు అంట, వాళ్ళకి వ్యతిరేకం. 2 క్రిస్టియన్ సోదరులు నా మూల నివాసులు, నా రక్తం, వాళ్ళంట, వ్యతిరేకం అంట. మరి తర్వాత కమ్యూనిస్టు సోదరులు మన మిత్రులు, వాళ్ళంట. మరి తర్వాత బహుజనులు ఎవరైతే అంబేద్కర్ వాదులు ఉన్నారో వాళ్ళు కూడా అంటున్నారు. కనుక మిత్రులారా, భుజస్కంధాలు మోస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మిత్రులారా, అగ్రవర్ణ కుల పార్టీలు జెండాలు మోస్తున్నటువంటి మిత్రులారా, ఎవరైతే మనకి రాజ్యాంగ ఫలాలు మనకు అందించారో, ఎవరైతే ఆ దేవుడు మనకి ఈరోజు ఓటు అనేటువంటి ఆయుధాన్ని మన ఇళ్ళ కాడికి వస్తున్నారు అంటే, ఆ ఒక్క ఓటు అనే ఆయుధాన్ని మనకు సృష్టించి ఇచ్చినటువంటి ఆ మహాత్ముడి చిత్రపటాన్ని ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కెమెరామెన్ ఇటికల్ ఇలియాస్తో హరిప్రసాద్, ఈ న్యూస్.